స్వాగతం. నా పేరు భాస్కర్. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం రైతుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా. రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ అరుణ కుమారికి వినపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మధ్యల రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు కందిపిల్లి రామారావు, గేదెల బంగారమ్మ, కె రామకృష్ణ, కె శంకరయ్య, జి అచ్చమ్మ, వంటి దేవుడు తదితరులు పాల్గొన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, కౌలు రైతులు తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా చేయాలని పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే ఈరోజు శృంగవరపుకోట తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులతో ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టాం. అయితే ఈ ఆందోళన ఉద్దేశం ఏమిటంటే, గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో, రైతులకు రక్షణగా ఉన్నటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో వాటంటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు కావస్తున్న రైతన్నలు ఈ ప్రజలకు తిండి పెట్టినందుకు పంట నష్టపరిహారం వచ్చి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన, అలాగే కల్తీ విత్తనాల వలన ఈ అన్నిటి కారణంగా రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక పక్క రైతన్న ప్రతి ఎకరాకి 20 నుంచి 25 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి రైతన్నేమో వ్యవసాయం చేస్తుంటే, ఈరోజు రైతన్నని కనీసం పట్టించుకునే స్థితిలో కేంద్రంలో కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదు. అందుకని మేము అడుగుతున్నాం, స్వతంత్రం వచ్చి 78 ఏళ్లలో ఎక్కడైనా ఏ పారిశ్రామికవేత్త అయినా చనిపోయాడా అని అడుగుతున్నాం. ఎందుకంటే పారిశ్రామికవేత్తల మీద ఉన్న ప్రేమ ఈ దేశ ప్రజలకు అన్నం పెడుతున్న రైతన్నుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చింత అయినా కూడా జాలి లేదు. ఎందుకంటే పారిశ్రామికవేత్తలకి 20 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీలు చేశాయి. అలాగే దీనికి తోడుగా మళ్ళీ కొత్తగా మీరు పరిశ్రమలు నడపండి అని చెప్పేసి పరిశ్రమలు ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పి మరో 10 లక్షల కోట్ల రూపాయలు ఉద్దీప పథకాల పేరుతో వాళ్ళకి ఇచ్చారు. అంటే నీకు పారిశ్రామికవేత్తల మీద ఉన్న ప్రేమ రైతుల మీద ఎందుకు లేదని చెప్పి కేంద్రంలో మోడీని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే రైతులకు ఏవైతే స్వామినాథన్ కమిటీ సిఫార్సులు ఉన్నాయో సిఫార్సులు అమలు చేయాలి. అలాగే అభివృద్ధి పేరుతో రైతుల దగ్గర నుంచి భూమిని బలవంతంగా లాక్కుంటున్నారు. రైతు అనుమతి లేకుండా గ్రీన్ఫీల్డ్ హైవే పేరు మీద, అలాగే పోలవరం కాలువ పేరు మీద. అయితే అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, అభివృద్ధి చేయాలి. కానీ అదేవిధంగా ఆ భూములు కోల్పోతున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కన్నీరు తుడిచే విధంగా వాళ్ళకి పరిహారం మెరుగ్గా ఇవ్వాలి. 2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇవ్వండి అయ్యి అంటే మా దరిద్రం కొద్దీ ఆ రోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన గారు ఒక జీవో తీసుకొచ్చారు. 2018లో జీవో తీసుకొచ్చారు. ఆ రైతులకి ఆ చట్ట ప్రకారంగా పరిహారం ఇస్తానంటున్నారు. అంటే రైతుల్ని నిలువున తొక్కేయడానికి ఆ రోజు కంకణం కట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. 20,000 రూపాయలు ఇచ్చి పంట అభివృద్ధి కోసం చెప్పారు. ఆ పంటలో అభివృద్ధి కోసం 20,000 రూపాయలు పంట పెట్టుబడి కింద 20,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే ప్రతి రైతు పండిస్తున్న ప్రతి పంటకు కూడా పంటల బీమా వర్తింప చేయాలి. అలాగే 2021లో ఖరీఫ్ సీజన్లో రైతులు తమ ధాన్యాన్ని డీలర్లకి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం అండర్లోనే. అయితే ఆ రైతన్నలు తన కలం నుంచి, అలాగే పొలం నుంచి మిల్లులకు తరలించినప్పుడు ట్రాన్స్పోర్టింగ్ అయిన ఛార్జీలు, అలాగే కళాశాలకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు రిలీజ్ చేయలేదు. అవి వెంటనే రిలీజ్ చేయాలని. మన జిల్లాలో అనేక నీటి ప్రాజెక్టులు ఉన్నాయి. నీరు లేక రైతన్నల పంటలకి నష్టపోతున్నారు. అందుకని ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ ప్రాజెక్టులు వెంటనే అభివృద్ధి చేయాలి. రెండోది, పరిశ్రమలు ఉన్నాయి. ఈ షుగర్ ఫ్యాక్టరీలు, ఒకటి సొసైటీ జామీలో ఒకటి ఉంది, రెండోది ఏమో NCS షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఈ 2 ఫ్యాక్టరీలని ప్రభుత్వమే తీసుకొని ఆ ఫ్యాక్టరీలని ప్రభుత్వమే నడపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతులు